నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని అంతర్వేది గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రావణాన్ని ఘనంగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని పండితులను సత్కరించి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా సుమారు 5,000 మంది భక్తులు దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించారు. నా పేరు వాడపల్లి ముఖ్య వెంకట కాళీ సత్యశేషాచార్యులు. అలా కార్యక్రమాలకు నేను నియమితులయ్యాను. వారిని పరిపూర్ణంగా స్వామి అనుగ్రహం కలుగుతుంది. హైదరాబాద్లో నా బాడీ జగత్ చేయించాను. మా అబ్బాయి నిమిషం పనిచేస్తున్నాడు. శుభాకాంక్షలు. మన నియోజకవర్గంలో రాజోలు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా అన్ని పార్టీల నాయకులు ప్రజలందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. అనేది ఒక నెగిటివ్ వర్డ్. పరాభవం, వ్యతిరేక పదం జయం. అంటే ఎవరైతే కీడు చేయాలనుకుంటున్నారో కీడు తలపెడతా ఉన్నారో, దుష్ట ఆలోచన మనసులో ఉన్నాయో, దుష్ట పనులు చేయాలనుకుంటున్నారు, అలాంటి వారికి పరాభవం పరాజయం అని చెప్పి మన ఈ శాస్త్రం చెప్తాం. అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఉగాది మహోత్సవాల అనంతరం వాహనాల రద్దీ కారణంగా క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు జిల్లా ఎస్పీ. ఇక ఉగాది పండుగ అనంతరం భక్తులు ఒక్కసారిగా పార్కింగ్ ప్రదేశాల నుండి బయటికి రావడంతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్షేత్రస్థాయిలో బ్లూ కోర్ట్ వాహనంపై పర్యటించడంతో పాటుగా డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితిని పరిశీలిస్తూ ట్రాఫిక్ పాయింట్స్ వద్ద అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం జరిగింది. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ఉగాది సందర్భంగా సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం రథాంగ పూజ, రథాంగ హోమం, రథాంగ బలి కార్యక్రమాలు నిర్వహించి స్వాతి బలిక గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, అన్నరాశి సమర్పిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను రథం పైకి వెంచేసి ఊరేగింపు జరుపుతారు. రథోత్సవ దర్శనం వల్ల పాపాలు తొలగి కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం. రథానికి విశేష పుష్పాలంకరణతో పాటు నాదస్వరం, కోలాటం, చెక్క భజన, కేరళ చండీ మేళం, జానపద నృత్యాలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు ఆకట్టుకుంటున్నాయి.
జగిత్యాల జిల్లా కొరుట్ల మాదాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు చిత్తారి హరిబాబు తన భార్యను కట్నం వేధింపుల నేపథ్యంలో హత్య చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా నిందితుడు హరిబాబుకు సహకరించి బాధితురాలని కట్నం కోసం మానసికంగా శారీరకంగా వేధించినట్లుగా తెలిసిన చిత్తారి లక్ష్మి, చిత్తారి ఆనంద్, చిత్తారి అశోక్ పై కట్న వేధింపులు మరియు హత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి మెట్పల్లి డీఎస్పీ రాములు ఆదేశాల మేరకు ఎస్ఐ చిరంజీవి దర్యాప్తు చేపట్టారు. కేసులో డీఎస్పీ వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగింది. ఆ మర్డర్కి సంబంధించిన దాంట్లో చిత్తరి హరిబాబు వాళ్ళ భార్యను చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చి ముందు పిసికి చంపడం జరిగింది. అందులో నిన్న హరిబాబును అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మర్డర్ చేయడానికి కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించేది, తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ ఇద్దరు అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. వాటికి సంబంధించి వాళ్ళిద్దరు కూడా నిన్న ముగ్గురు కూడా పరారీలో ఉండే. ఈరోజు ఇస్కాన్ గుట్ట దగ్గర కొట్లలో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐపి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అన్నలు ఆనంద్, తర్వాత అశోక్ ఇద్దరిని అక్కడ అదుపులో తీసుకుని నా ఆఫీస్కి మెట్పల్లి నా ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించాక వాళ్ళు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకొని కట్నం ఇట్లా రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత ఇది కొన్ని మళ్ళీ గొడవ జరుగుతుండే. అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా మీ అమ్మాయి చేస్తుందని ఎప్పటి గురించి చెప్పేది. దానివల్లనే అతను మర్డర్ చేయడం జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఆ కన్ఫెషన్ పంచుల సమక్షంలో చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ ముగ్గురిని లక్ష్మి, అదేవిధంగా అశోక్, ఆనంద్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ పంపించడం జరుగుతుంది. కొరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో 17వ రోజు ఎర్లీ మార్నింగ్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించిన దాంట్లో చిత్తరి హరిబాబు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో నకిలీ మొక్కజొన్న విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బరావం ఆరోపించారు. కావేరీ సీడ్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నాసిరకం విత్తనాల కారణంగా ఎకరాకు 1.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో రైతులు ప్రభావితమయ్యారని తెలిపారు. బాధితులకు తగిన నష్టపరిహారం అందించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నిర్దాక్షిణ్యంగా నష్టపోయారు. 1000 రూపాయలు ఈరోజు పెట్టుబడులు పెట్టారు, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టారు, అప్పులు తీసుకొచ్చి పెట్టారు. మొత్తం కౌలు రైతులు. అందుకని వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులందరినీ కూడగట్టి ప్రభుత్వం మీద ఆందోళన సిద్ధం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో కొమరాడ, జిఎం వలస, సాలూరు, మక్కో ప్రాంతాల్లో కావేరీ సీడ్స్ వారు సీడ్ విత్తనాలు సప్లై చేశారు. రైతుకి విత్తనాలు ఇచ్చేటప్పుడు ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి ఇస్తామని, విత్తనాలు 1,000 రూపాయలు చొప్పున ఈరోజు నష్టపోతున్నట్టు సిపిఎం పార్టీ దృష్టికి వచ్చింది. దీని మీద పత్రికల్లో కూడా వచ్చింది. పత్రికల్లో వచ్చినా మేము పత్రికా ప్రకటన చేసిన జిల్లా అధికారులు నిమ్మక నీరెత్తినట్టు ఉండడం అనేది చాలా దుర్మార్గం. ఈ జిల్లాలో హార్టికల్చరు జేడీ గారు ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆయన స్పందించాలి, ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మొత్తం రైతులందరినీ కదిలించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మన్యం జిల్లాలో కావేరీ సీడ్స్ వాడు రైతుల్ని నట్టేట ముంచాడు. ఈరోజు రైతులు దాదాపు 100,000 కోట్ల రూపాయలు నష్టపోయిన పరిస్థితి. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ఉగాది సందర్భంగా అక్కమహాదేవి అలంకార మండపంలో పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఈవో ఎం శ్రీనివాసరావు, ధర్మకర్తలు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ఆస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవాగ్న పంచాంగ పఠనం నిర్వహించి శ్రీ పరాభావనామ సంవత్సర విశేషాలను వివరించారు. మహాగణపతి పూజతో పాటు లోకక్షేమం కోసం ప్రత్యేక సంకల్పాలు చేపట్టి నూతన పంచాంగానికి పూజలు చేశారు. ఈ సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర పాలన
ప్రజారంజకంగా ఉంటుందని, భారతదేశంలో గ్రహణాలు కనిపించవని, యమునా నదికి పుష్కరాలు వస్తాయని తెలిపారు. కవర్ చేసినట్లయితే మన భారతీయ మనుషులు అనేక విషయాలని, అనేకమైన రహస్యాలని అయితే మనం చాలా అద్భుతపూర్వం. ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాల బట్టి మన భారతీయ విశ్వసినటువంటి 29 సంవత్సరాలు బట్టి ఈ దేవస్థాన ఆస్థాన మరి ఏదైతే ఈ దైవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వారు ఎటువంటి ఫలితాలను ఆశించకుండా వారి సంపాదనలోనే ఇంకా ఇతరులకు ఒక గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక లోకంలో ఆర్థికపరమైనటువంటి విషయాలకు ఈ ఉగాది అత్యంత ఆనందంగా ఉండాలి, అలాగే ఉత్సాహంగా ఉండాలి. అక్కడ చెప్పారు పరాభవం అని. అందులో చాలామంది చాలా రకాలుగా ఆ నామ సంవత్సరం గురించి చెప్తున్నారు. అందులో ఈ సంవత్సరం, ఈ యుగం రుద్రుడు మన శివయ్య పరిపాలిస్తున్నారని స్వామి పెద్దలు చెప్పారు. ఈ క్షేత్రానికి వారు సిద్ధాంతంగా వ్యవహరించడం, అనేక దైవ కార్యక్రమాల్లో వారి భాగస్వాములు అవుతూ ఉండడం, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కార్యక్రమంలో మనము శ్రీశైల క్షేత్రంలో ఏ దైవిక కార్యక్రమం చేసినా అది ప్రజల సంతృప్తి గురించి, వాళ్ళ సంక్షేమం గురించే మనం. శ్రీకాకుళంలో సిక్కోలు సోషల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితుడు ఉట్ల హేమంత్ కుమార్ కు 1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. లివర్ మార్పిడి అవసరమైన హేమంత్ కు ఇప్పటికే పలు సేవా సంస్థలు అండగా నిలిచిన చికిత్స కోసం ఇంకా సుమారు 30 లక్షలు అవసరమని తెలిపారు. ఇక అంపోలు గ్రామానికి చెందిన యువకుడి కుటుంబానికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఉగాది సందర్భంగా సహాయం అందించినట్లుగా సభ్యులు పేర్కొన్నారు. దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు తమ వంతు సాయం కొనసాగిస్తామని అసోసియేషన్ వెల్లడించింది. తీసుకున్నాను. లాస్ట్ టైం ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ వివేకానంద గారు, సో డాక్టర్ గారు ఫైనల్గా రైస్ ఇచ్చారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ టు పర్మనెంట్. సో వీఆర్ ఫైనాన్షియలీ నాట్ అఫోర్డ్ టు దట్ యూజ్ అమౌంట్ ఆఫ్ 33 lakhs. సో వీఆర్ రిక్వెస్ట్ టు ఆల్ ద స్వచ్ఛంద సేవలు. మన రీసెంట్గా మనకు డేవిడ్ సార్ గారు అండ్ మణి శర్మ మేడం గారు అండ్ ఉమాశంకర్ గారు, శివతేజ గారు, ఇంకా సిక్కోలు సేవా సంఘం నుంచి మన పాలకుంట ప్రశాంత్ గారు అండ్ దర్ ఎంటైర్ టీమ్ ఆల్సో. సో దే ఆర్ సో సపోర్ట్ టు మీ. ఈరోజు కూడా నాకు 1 lakh rupees ఇచ్చి నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. సో ఇంకా ఎవరికి రిక్వెస్ట్ ఏమంటే ఇంకా సో మచ్ అమౌంట్ రిమైనింగ్గా ఉంది, ట్రీట్మెంట్ చేసుకోవాలి, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అంటే. సో ఐ విల్ రిక్వెస్ట్ టు ఆల్ ద శ్రీకాకుళం అండ్ ఎంటైర్ స్టేట్. సో ఐ హోప్ సపోర్ట్ చేసి ఆ ట్రాన్స్ప్లాంట్ ఈజీగా సక్సెస్ఫుల్గా చేయిస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఈరోజు మన శ్రీకాకుళంలో క్యాన్సర్తో బాధపడుతున్న హేమంత్ గారికి అయితే మా సిక్కోల్ సోషల్ మీడియా అసోసియేషన్ నుండి ఒక 1 lakh rupees చెక్ని అయితే ఇవ్వబోతున్నాము. సో ఇస్తున్నాము. సో మా సిక్కోల్ సోషల్ మీడియా అసోసియేషన్ నుండి ఒక 20 days బ్యాక్ అయితే పునర్విక అనే చిన్నారి కోసం SMA type 1 డిసీజ్తో బాధపడుతుందని క్రౌన్ సంస్థలు కూడా ముందుకు వచ్చి మన హేమంత్ గారికి అయితే సపోర్ట్ చేయడంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని జన్మభూమి రోడ్లో జయకృష్ణ హాస్పిటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సేవల దేవదత్, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాది కంచర్ల ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ కమిటీ చైర్మన్ పంతంగి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అది
అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్జాడ యుగంధర్ మాట్లాడుతూ ఈ ఘటన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించాలన్నారు. డ్రగ్స్ సమస్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలను ప్రజలకు వెల్లడించాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రాకముందు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో గంజాయి, డ్రగ్స్ మాఫియా, మత్తు పదార్థాలు అరికడతామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పటికి 22 నెలలు అవుతున్నా పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత 5 మంత్రులతో హోంమంత్రి సందేశిస్తారు. ఆ రోజు ఎన్నికల్లో మీరు చెప్పిందేంటి, అధికారంలో వచ్చిన తర్వాత మీరు చేసిందేంటి? ఈ రోజు హోంమంత్రి గారు ఏం చెప్తున్నారు? ఈ హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో పూర్తిగా మొత్తం మయంలో మీరు ముంచుతారా, యువతను మొత్తం నుంచి కాపాడుతారా? విపరీతంగా వేల కోట్ల రూపాయలు ప్రచారానికి పెట్టి ఆర్భాటాలకు పోయి ఈ రోజు ప్రచారం మీరు పేపర్లు, మీడియాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప ఎక్కడ కానీ రాష్ట్రంలో గంజాయి రైతు మాఫియా ఎక్కడ మీరు అరికట్టలేకపోయారు. పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ మాఫియా విపరీతంగా దొరుకుతుంది. తక్షణమే దాన్ని అరికట్టాలి. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఎట్లాంటి శిక్షలు మీరు విధిస్తున్నారో ఈ రోజు ప్రజాప్రతినిధులకు కూడా అట్లాంటి శిక్షలు ఇస్తారు. ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ప్రజాప్రతినిధులు ఎవరు దొరికినా సరే గంజాయి, డ్రగ్స్ మాఫియాలో పూర్తి స్థాయిగా అరికట్టడంలో వైఫల్యం చెందిన ఎన్డీఏ గారు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలంలో ఆరోగ్య సేవల అభివృద్ధికి మరొక కీలక అడుపడింది. బోగోలు తహసీల్దార్ కార్యాలయ సభలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దాతలు బచ్చు కృష్ణకుమార్, సంజా దంపతుల సహకారంతో నూతన ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు భూమి పూజ, శంకుస్థాపన నిర్వహించారు. కార్యక్రమానికి కావల్యంలే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి, బీదా జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామీణ ప్రజలకు సమీపంలోని నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొని నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చేసినటువంటి సోదరి జ్యోతి గారు, మధుబాబు నాయుడు గారు, ఒక మనిషి 4 రకాల గోల్స్తో జీవించాలి అనేది మనకు పెద్దలు నేర్పిన నానుడి. పుట్టిన ప్రతి వ్యక్తి ప్రొఫెషన్లో రాణించాలి. పుట్టిన ప్రతి మనిషి చనిపోయే లోపల ఈ సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి. కాబట్టి ఆ సమాజాన సేవనే ఈరోజు పరమవధిగా భావించి 76 సంవత్సరాల వయసు, ఎక్కడ అమెరికా, ఎక్కడ స్థిర నివాసం, ఎక్కడ ఋషిగా పుట్టినాను కాబట్టి చనిపోయే లోపల ఎంతో కొంత ఈ సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఒక తలంపుకున్నాను. వాళ్ళని ఆదరిస్తున్నాను. నా తండ్రి కంటే ఎక్కువగా వాళ్ళని గౌరవించుకుంటూ వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మంచి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నా ఎమ్మెల్యే పదవిని పక్కన పెట్టానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆ దాతృత్వం ఉంది. అందరి దగ్గర డబ్బు ఉంటుంది. డబ్బు ఉన్నవాడు చచ్చిపోతే వాడి పట్టం కూడా కొద్ది కాలానికి పిల్లలు కుమారైనటువంటి వాళ్ళు, ఆమె డాక్టర్గా ఉండి కావలలోనే చనిపోయింది. ఆయనకి ఇక్కడే సుజాతమ్మ గారు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఎన్నిసార్లు ఫైల్ వెనక్కి వచ్చిందో, ఎన్నిసార్లు వెనక్కిపోయిందో, ఎన్నిసార్లు తిరిగిందో, ఆఖరికి ఆయన అమెరికా నుంచి వచ్చే లోపల ఆయన చేతిలో కాగితం పెట్టాలని మొన్న 4/2/2026 సంవత్సరంలో 4 మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని శ్రీనివాస థియేటర్ వీధిలో ఉన్న ఆకృతి వస్త్ర దుకాణంలో రాత్రి గుర్తు తెలియని దుండగులు దుకాణంలోకి ప్రవేశించి 15 లక్షల విలువ చేసే వెండి ప్లేట్తో పాటు బంగారు వస్తువులను తీసుకుని వెళ్లినట్లుగా దుకాణ నిర్వాహకులు తెలిపారు. వారి ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరుపై విచారణ జరుపుతున్నారు.
శ్రీకాకుళంలో టీడీపీ పార్టీ కార్యాలయానికి చెందిన మోహన్ ఆకస్మిక మరణం స్థానికంగా విషాదాన్ని కలిగించింది. వ్యక్తిగత వాగ్వాద నేపథ్యంలో ఆయన స్పృహ తప్పి కుప్పకూలగా అక్కడికక్కడే మృతి చెందినట్లుగా సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే గొండు శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మోహన్ కుటుంబం పార్టీకి చేసిన సేవలను గుర్తు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కుటుంబానికి పార్టీ తరపున పూర్తి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన రాత్రి 9:30 ఆ టైంలో వాళ్ళ వీధిలో మెయిన్ రోడ్డు పైనే వస్తూ అక్కడ స్టాండ్ వేసి ఉంటుండగా ఎవరో రావడం జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా ఆ ఘర్షణలో భాగంగా ఈయన కొట్టడం జరిగిందని వెంటనే ఈయన స్పృహ కోల్పోయి అక్కడ పడిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు వచ్చేసరికి చనిపోయాడని విషయం తెలిసింది. అది పోలీసులు కూడా ఇమ్మీడియట్గా దాన్ని బాగా నిర్వర్తిస్తున్నాడు. పార్టీ బాధ్యతల వరకు అయితే మరి ఇది ఇలాగ అనుకోని సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తారు. తప్పకుండా బాధ్యులపైన కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ వారి కుటుంబం కూడా పార్టీ తరఫు నుండి మేము తప్పకుండా ఆదుకుంటాం. వారికి ఒక తల్లి, ఒక పార్టీ పరంగా అయితే ఎటువంటిది లేదు. ఆయన వివాద రైతులు, పార్టీలో ఎవరితోనే ఆయనకు ఎటువంటి గొడవలు లేవు. ఇది వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడం అయ్యిందన్నారు. ఆ వాగ్వాదం ఎందుకు జరిగింది, దీని వెనక ఉన్న కథనాలు ఏంటనేది పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. దాని తర్వాత మనకి ఇష్యూ తెలుస్తుంది. సోషల్ మీడియాలో అయితే నిందితుడు పోలీసులు అది చూడాలి, అది పోలీసులకు అడగాలి. మాకు కూడా అలాగే తెలిసింది, మీలాగా మాకు తెలిసింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రాత్రి మీద వెళ్ళాడని అన్నారు. చూసి దానిపైన డీటెయిల్స్ అన్ని త్వరలో మీకు మళ్ళీ సాయంకాలం కల్లా కొంత క్లారిటీ వస్తుంది, వెల్లడిస్తాం. ఓకే సార్. మార్కాపురం జిల్లా కనిగిరిలో అంత్యక్రియల సందర్భంగా శ్మశాన వాటికపై వివాదం తలెత్తి మృతురాలి బంధువులు మరియు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బోయ పొలానికి చెందిన చొప్పవరపు అంజమ్మ మృతి చెందగా ఆమెను వాల్మీకి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ భూమి ప్రైవేటు స్థలమని కోర్టు ఆదేశాలున్నాయని అధికారులు పేర్కొనగా వాల్మీకి వర్గం ప్రజలు తమ పూర్వీకుల కాలం నుంచి అదే ప్రదేశంలో మట్టి కార్యక్రమాలు చేస్తున్నామని వాదించారు. ఇక ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇతర స్థలాలను సూచించినప్పటికీ వారు అంగీకరించలేదు. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో ఉగాది మహోత్సవాలు చివరి రోజు పూర్ణాహుతి, అవభృతం, త్రిశూల స్నాన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యాగశాలలో చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, జపాలు, హోమాలు నిర్వహించి పూర్ణాహుతితో మహోత్సవాలను ముగించారు. ఇక అనంతరం మల్లికాగుండం వద్ద అవభృతం, త్రిశూల స్నానం చేపట్టారు. ఇక పవిత్ర జలాన్ని తలపై చల్లుకుంటే శ్రేయస్సు కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. కార్యక్రమాల్లో ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు, అధికారులు పాల్గొన్నారు. ध्यायामि आवाहयामि आसनं समर्पयामि पादयोपाद्यं समर्पयामि स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि अभिवस्त्रार्थमक्षतां समर्पयामि यज्ञानं स्वाहा ओम ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि
శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని బలవంతపు భూసేకరణ ఆపాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. మార్చి 23 నుంచి 31 వరకు ప్రభావిత గ్రామాల ప్రజలు నల్ల రిబ్బన్ ధరించి నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూముల కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని, జీడి తోటలను నరికి ఉద్యానాన్ని విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. గిట్టుబాటు ధర జీడి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ నిర్బంధాన్ని ఎత్తివేయాలని కోరారు. అరుపులరుస్తావా? ఈవేళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ ఆ ప్రాంతంలో ఎవరికి అడిగట్టకుండా మాట్లాడకుండా ఎవరైనా చేస్తే నాయకులకి పోలీసులతో బెదిరిస్తావా? ఇదా నువ్వు చేసిన ప్రజాస్వామ్యం? ఇదా నువ్వు ప్రజల మనిషి అని సందర్భం? 50,000 మంది పరిశ్రమ కార్మికులను ఇంకొక 50,000-60,000 మందికి ఉపాధి దొరుకుతుంది. నువ్వు ఎందుకు అట్లాంటి పంచాయి అని చెప్పి అడుగుతున్నావు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తిలేరు గ్రామ స్టేజ్ వద్ద డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి జ్ఞాపకార్థం గత 42 సంవత్సరాలుగా ఈ అంబలి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా 100 రోజుల పాటు కేంద్రం కొనసాగుతుందన్నారు. వేసవిలో ప్రయాణికులు దాహార్తి తీర్చడమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా చెప్పారు. అంబలి శరీరాన్ని చల్లపరిచి డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుందని పేర్కొన్నారు. కుటుంబ సాంప్రదాయంగా ప్రజాసేవను కొనసాగిస్తున్నామని తెలిపారు. గత 40-42 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే మా తాతగారైన వెంకారెడ్డి గారు కానీ కార్యక్రమం దారుణ పొట్టలు ఏదైతే ఎండనబడి వస్తారో వాళ్ళకు నీరు కానీ అలాగనే అంబలి కానీ పోయటం మా సాంప్రదాయం. ఆ సాంప్రదాయం కొనసాగిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. 42 సంవత్సరాల కింద మా తాతగారైన వెంకారెడ్డి గారు మరి ఏం ఆలోచించి ఆయన ఈ కార్యక్రమం మొదలుపెట్టిండో కానీ ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నేను అనుకోవడం ఇది కీలేరు గ్రామం స్టేజ్ దగ్గర ప్రతి ఒక్కరికి తెలుసు. ఉగాది అయిన మరుసటి రోజు నుంచి ఇక్కడ అంబలు పోస్తారు. మనం పోయేటప్పుడు అంబలు తాగిపోవచ్చు సంతోషంగా అందరితోనే. అలాగనే 40 సంవత్సరాల కిందనే ఊహించి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.